చెప్పండి సార్. అయితే ఇటీవల ప్రభుత్వం వారు కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఆర్ఎస్కే సెంటర్స్ ప్రజల యొక్క పూర్తి సౌకర్యార్థం, అనగా కొత్తగా నూతనంగా ఒక టెక్నాలజీని తీసుకొచ్చి పాస్పోర్ట్ తరహాలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి కార్యాలయాల్లో సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఉన్న కార్యాలయాలకి అదనంగానే ఆర్ఎస్కే సెంటర్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఆర్ఎస్కే సెంటర్ల వల్ల దస్తావేజు లేఖర్లకు కానీ ప్రజల యొక్క రికార్డులకు కానీ ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు. ప్రజలకు వాళ్ళు చెప్తున్నట్టు ప్రజల రికార్డులకు భద్రత లేదనేది అపోహ మాత్రమే. రికార్డులు అనేవి ఎవరి చేతుల్లోకి వెళ్ళవు. ఇప్పుడున్న ప్రభుత్వ కార్యాలయాల చేతుల్లోనే రికార్డులు ఉంటాయి. ముందు మాత్రం దస్తావేజులు మినిమం సౌకర్యాలు అంటే వాళ్ళు రాగానే రిసీవ్ చేసుకోవడం, దస్తావేజ్ రిజిస్ట్రేషన్కి ప్రథమంగా ముందుగా చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఫ్రంట్ ఆఫీస్లో ఉండి వాళ్ళు చేసి రిజిస్ట్రేషన్ మాత్రం వెనకాల రిజిస్ట్రేషన్ కార్యాలయ ప్రభుత్వ సిబ్బంది చేస్తారు. దీనివల్ల ప్రజలకు సౌకర్యాలు కలగడమే కాకుండా తర్వాత త్వరగా డిస్పోజ్ అవ్వడానికి, తర్వాత వాళ్ళు కూర్చోవడానికి కానీ టాయిలెట్స్ కానీ ఒకే చోట అన్ని సౌలభ్యంగా ఉండడానికి అవకాశం ఉంది తప్ప దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ దస్తావేజు లేఖలు చేసేటటువంటి స్ట్రైక్ వల్ల ఎక్కడ రిజిస్ట్రేషన్ లాగిపోలేదు. జిల్లాలో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎవరైనా రిజిస్ట్రారింగ్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలని సంప్రదిస్తే అక్కడే దస్తావేజులు వాళ్ళకి కావాల్సినటువంటి పీడీ డాక్యుమెంట్లు తయారు చేయడం కానీ వాళ్ళకి ఏదైతే సర్వీసెస్ కావాలో అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సిబ్బంది అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఎటువంటి అపోహలకు పోకుండా వారి యొక్క అవసరాల కోసం, రిజిస్ట్రేషన్ అవసరాల కోసం కానీ వారి యొక్క మిగతా రిజిస్ట్రేషన్ సేవలకు కానీ సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మీరు సంప్రదించి అధికారులతో మాట్లాడి మీ కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగా నిర్వహించుకోవడానికి ఆఫీసులు నిరంతరము సిబ్బంది మీకు అందుబాటులో ఉన్నారు. మీరు సంబంధిత సబ్ రిజిస్ట్రార్లని కనుక సంప్రదించినట్లయితే మీ కార్యకలాపాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరాటంకంగా మీ సౌకర్యాలు, మీకు కావాల్సినటువంటి సేవలన్నీ కూడా అందించడానికి మా సబ్ రిజిస్ట్రార్లు కానీ రిజిస్ట్రేషన్ సిబ్బంది కానీ అందుబాటులోనే ఉన్నారు. కాబట్టి ప్రజలు గమనించి ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా, ఈ లేఖర్ల యొక్క సమయం వల్ల రిజిస్ట్రేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదని ఈ సందర్భంగా మనం చేయడం.